ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. 1 2 3 4 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది బుల్లెట్? ఎలాంటి హెయిర్ స్టైల్ తీపిస్తా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? బేబీ కటింగ్ చేపిద్దాం. నీ హెయిర్ ఇక్కడ కట్ చేస్తారు. బరువు అయింది అంటున్నావు కదా హెయిర్. నన్ను ఎందుకు తీసుకొచ్చా? ఏం కొద్ది పానం ఓ చిన్న పిల్లవి ఈరోజే పుట్టు. పెద్దోళ్ళు మాట వినాలి. అవునా? నిజమా? బేబీ కటింగ్ బాగుంటది. నాకు ఏడుపు వస్తుందిరా. సరిపోతే ఇంకా కావాలా? నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్లై. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. Hey guys, tomorrow is July 4th, a very special day for me. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా మదర్ బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో ఆవిడకి ప్రీవియస్ వీడియోస్ లో శారీస్ తీసుకుంటా అని మాట ఇచ్చా. ఆల్రెడీ ఒక 2 శారీస్ తీసుకున్నా. అవి కాకుండా దిస్ బ్యూటిఫుల్ మంగళగిరి సిల్క్ మాట చాలా అంటే చాలా బాగుంది. దీంతో పాటు దిస్ బ్యూటిఫుల్ కలంకారీ శారీస్ తీసుకున్నా. చూడండి 3 కలర్స్ నాకైతే చూడగానే నచ్చేసాయి. మా మదర్ కి ఇస్తే మా మమ్మీ చాలా ఖుషి అంటే చాలా ఖుషి అయిపోతుంది. సో ఇవి కాకుండా నేను మా హోమ్ టౌన్ లో ఫ్యూ థింగ్స్ అయితే ప్లాన్ చేసా. యాక్చువల్లీ మా మమ్మీ హైదరాబాద్ లో లేదు, హోమ్ టౌన్ లేదు, చిన్న వేరే వర్క్స్ మీద. సో నేను ఈరోజు హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్ వెళ్ళి మా మదర్ కి సఫర్ చేస్తా. ఈ 4 శారీస్ కాకుండా ఫ్యూ థింగ్స్ ప్లాన్ చేస్తా మా హోమ్ టౌన్ లో కూడా. సో మా మమ్మీ అక్కడ తీసుకెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మా మమ్మీ హ్యాపీ ఫీల్ అవ్వాలి అండ్ దిస్ బర్త్డే ఆమెకి బాగా గుర్తుండిపోవాలి అని ఏదో నా చిన్న ప్రయత్నం. అండ్ ఇంకెందుకు లేటు, లెట్స్ గో అండ్ లెట్స్ సెలబ్రేట్ హర్ బర్త్డే. హే గాయ్స్, సో నేను ఫైనల్లీ మా హోమ్ టౌన్ అయితే వచ్చేసాం. అండ్ మార్నింగే వచ్చాను. అయితే మా మమ్మీకి నేను శారీస్ తెచ్చిన విషయం తెలీదు. బట్ మా అన్నయ్య ఒక మాట అనేసాడంట, ఏదో తీసుకొచ్చాడు నీకు చూడు అని. మా మమ్మీ ఏమో శారీస్ తీసుకొచ్చామని అడిగేసింది. సో ప్లాన్ ఫెయిల్ అయింది. బట్ స్టిల్ నేను ఎన్ని తీసుకొచ్చినా తెలియదు కదా. సో మా మమ్మీని పిలిచి ఇచ్చేస్తా. మమ్మీ రా. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఏం తెచ్చాను చూసుకో. బాగానే తెచ్చేసావు. ఎలా ఉన్నాయి, నచ్చినాయా? 1 2 3 4 చీరలు తెచ్చేసావా? హ్యాపీ సరిపోద్దా ఇంకా కావాలా? చాలు పెడతాలే. సరే పెట్టేసుకొని త్వరగా మనం బయటకు వెళ్దాం. సో ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే మా మమ్మీకి బుల్లెట్ అంటే చాలా భయం. బట్ స్టిల్ ఆ భయాన్ని పోగొట్టాలని ఇప్పుడు మా మమ్మీని ఈ బుల్లెట్ మీద సలూన్కి తీసుకెళ్ళిపోతున్నా, మేకోవర్కి. అసలు ఆమె మేకోవర్ కూడా ఎప్పుడు అవ్వలేదు. చూద్దాం ఈ బుల్లెట్ ఎక్కి అసలు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో, ఏమంటుందో, అండ్ సలూన్లో ఏమేమి చేస్తుందో. లెట్స్ గో. ఆల్రెడీ ఎక్కువ కదా. ఇవ్వండి బల్లనే ఉన్నదే ఎక్కాలే, అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కువ ఏం కాదు. బయట తీసుకెళ్తా, ఒక షికార్కి వెళ్దాం. రెడీ? ఇంకా
ఎలా ఉంది బుల్లెట్? చల్లగా ఉందా? ఏం భయపడి మమ్మీ, నేను జాగ్రత్త తీసుకుంటాను. ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? నీకు ఇలాంటి హెయిర్ స్టైల్ తీపిస్తా. ఏ బాగుంటుంది మమ్మీ, సరదాగా వేయించుకో ఇలాగా మంచి కలర్ వేయించుకొని మంచిగా. ఏం కావాలి ఇంకా? బేబీ కటింగ్ చేపిద్దాం. కటింగ్ వద్దు నేను సరదాగా చేయించుకో మమ్మీ. ఫేషియల్ ఏం కాదు, ఈరోజు చేయించుకో. వద్దు, నాకు వద్దు. ఇదిగో నువ్వు ఎలా ఇలా ఎలా అయిపోతావు. ఏ కలర్ అయిద్దాం? రెడ్ అయిద్దాం, బ్రౌన్ అయిద్దాం? వద్దు, నేను వద్దు. ఇప్పుడు మా మమ్మీని ఎలాంటి హెయిర్ స్టైల్లో చూడాలనుకుంటున్నా, సో అందుకే మేకవర్కి వచ్చాం. ఈరోజు మా మమ్మీకి ఫేషియల్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా ఎప్పుడు చేయించుకోనా? ముందు నాకు వద్దు పాను, అటువంటి ఏమొద్దు. వద్దు 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 అంటే కుదరదు. బర్త్డే, నువ్వు నా మాట అంటే కుదరదు. నాకే ఆల్రెడీ చెప్పేసాను, డబ్బులు కూడా కట్టాను. వద్దు పాను, ఎందుకు ఒకసారి సరదాగా ఇదిగో నీ హెయిర్ ఇక్కడ కట్ చేస్తారు. కట్ చేసి ఇలా బయటికి తీసి మంచిగా గ్రూమ్ చేస్తారు. బాగుంటది. ఇక్కడికి బరువు అయింది అంటున్నావు కదా హెయిర్. ఊడిపోతుంది మొత్తం. బరువు తగ్గుతుంది మీకు కట్ చేస్తే. జడ్లు వేసుకోవాల్సింది పని లేదు అప్పుడు. బాగుంటావు. చేయించుకో మమ్మీ, సరదాగా వద్దు పాను, బాగుంటది. నాకు నచ్చదు అటువంటి. ఎప్పుడైనా చేయించుకున్నావా? నేను ఎప్పుడు మరి చేయించుకోకుండా నచ్చదంటే ఏంటి? నాకు బాగా ఇదిగో జుట్టు కూడా బరువు అయింది అంటున్నావు. నాకేం బరువు అవ్వలేదు. ఇక్కడ కట్ చేశారనుకో ఎక్కువ జుట్టు లైట్ వెయిట్ అవుతుంది. నాకు ఇంకా ఎక్కువ జుట్టు ఉన్న బాగుంటుంది. చూడు, ఇదిగో ఈ ఫేస్కి ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది మమ్మీ. చిచి, నాకు వద్దు పావను. ట్రై చేయి మమ్మీ. వద్దు పావనా, నాకు వద్దు. చెప్పు. నీ గురించి నేను హైదరాబాద్ నుంచి తణుకు వచ్చాను. అది కాకుండా నీ గురించి శారీస్ తీసుకొచ్చాను. మరి నన్ను షాపింగ్కి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. నీ దగ్గర ఎలాగో దాచుకున్న డబ్బులు ఉన్నాయి కదా, దాంతో నాకు షర్టో టీ షర్టో ఏదో ఒకటి కొని దిగాను, సరేనా? అలాగే. ఈ సలూన్ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దాం. కాదు, షాపింగ్ మాల్ ఇది ఇచ్చేద్దాం. అంత లేదు, నువ్వు అటువంటి ఇచ్చేస్తున్నాను. పోనీ చా, నువ్వు ఇంకా చేయించు. ఆల్రెడీ ఇచ్చాం కదా. ఇంకా చా, నాకు గాజులు చేయించు. రెండు అయితే సరిపోతుంది. సరే, చేయిస్తా. మరి మొన్న 3 పేటలు గొలుసుపోతే గాజులు చెప్తే సరిపోయేది కదా. చా, మెల్లకేం లేకుండా. ఏం మెల్ల ఇది ఉంది కదా, అదన్నాను కావాలి. అవకాడో తింటే తాగితే కొలెస్ట్రాల్, తినేవాళ్ళు తాగేవాళ్ళు అందరూ ఏంటి మరి? మంచిది అవకాడో. సరేనా? ఈ డబ్బులు కట్టావు మరి అడగకుండా నిన్ను అడిగాక చేస్తున్నా ప్రతిదీ. నాకు అటువంటి ఏం చేయించుకో. లేదు, బాగుంటుంది. నచ్చవు. ఫేస్ కూల్ అవుతుంది, బ్రైట్ అవుతుంది, హీరోయిన్లో అయిపోతావు. వైట్ అయిపోయిన అంటున్నారు అందరూ. వాళ్ళందరూ అల్లగంటారు, పట్టించుకోదు. నువ్వు అన్నావు కదా, నేను మొన్న ఇప్పుడు కూడా ట్యాన్ అయ్యే ఉన్నా కదా, దానికి సరదాగా అన్నా. హైడ్రా ఫేషియల్ అంటే ఒకటి ఉంటుంది అన్నమాట, దాంతో మొత్తం ఇలా పామి ఇలా లాగుతారు. ఎందుకు తీసుకొచ్చా? మేకవర్ చేయించడానికి. నాకు వద్దు కవర్లో. నాకన్నా తెల్లగా ఉన్నావు మమ్మీ. పావన, అందుకే నాకు వద్దంటున్నాను. ఏం కాదు, ఈరోజు మొత్తం చేంజ్ మిషన్ పెట్టి ఇదిగో ఏం చేస్తా తెలుసా, మొత్తం ఒకటి తీసుకొని ఎలా పాముతారు. బాబాయ్ మండిపోద్ది. నువ్వు ఎప్పుడైనా చేయించుకున్నావేంటి? మరి మండుతుంది లేదు, నీకెళ్ళి తెలుసు. ఏం మండదు, చల్లగా ఉంటుంది.
మేడం దిస్ ఇస్ ఫర్ యూ. అవును ఇటువంటి కావట్లా. సరే ఇదిగో తీసుకో. ఓకే ఏం ఉండు డైరెక్ట్ అంతే మమ్మీ. రెడీ? హ్యాపీ బర్త్డే. బాగుందా? కొద్ది పాను వద్దు అలాంటివి చెప్పకూడదు. నువ్వు చిన్నపిల్లవి, ఈరోజే పుట్టావు. నువ్వు చిన్నపిల్లవి, ఈరోజే పుట్టావు. పెద్దోళ్ళ మాట వినాలి, అర్థమైందా? ఈరోజు నా మాట వినాలి, ఎందుకంటే నువ్వు ఈరోజే పుట్టావు కాబట్టి నేను చెప్పిన మాటని నీట్గా చిన్నపిల్లలాగా చేయించుకోవాలి, అర్థమైందా? వద్దు నా జుట్టు అసలు అలా అన్నామంటే మొత్తం హాఫ్ కట్ చేయించేస్తాను. మరే చిన్నగా స్పిటన్స్ అంతే. కమాన్ ఇప్పుడు నీకు ఉంటుంది చూడు. అవును నాకు వద్దంటే బాబు ఇటువంటి అన్ని హాయ్ మమ్మీ. హాయ్ చెప్పా. హాయ్. ఏంటి కట్టారు నీకు? ఏమో ఏం కట్టారో నాకు తెలియదు. నీ ఫేస్కి ఏదో రాస్తున్నారు మమ్మీ. నాకు ఎటువంటి వద్దంటే వినిపించడం నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు? సరదా మమ్మీ, లుక్లో ఎలా ఉంటుందో చూద్దామని. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. వద్దని చెప్తే వినిపించుకో. మెత్తగా ఉందా? ఇక్కడ కట్ చేసి సరిపోతుంది. యాక్చువల్లీ హెయిర్ కలర్ వేయించి ఇందాక ఫోటో చూపించాను, అలా చేపిద్దాం అనుకున్నాను. మమ్మీ బరువుగా ఉంటుంది మమ్మీ, బుర్ర ఇక్కడ తీపించుకో. బాగుంటది, బేబీ కటింగ్ బాగుంటది. వద్దు కాదు నా మాట ఇక్కడికే వద్దు అలా చేయించు. చేసేయండి, అలాగంటే చేసేయండి. వద్దు మీ చేసేయండి చేసేయండి. వద్దు రింగిల్ హెయిర్ స్టైల్ ట్రై చేయకపోయారు? ఏమీ రింగిల్ రాణి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మొత్తం తినేస్తున్నావు మమ్మీ. నీకు చాలా మంది బర్త్డే విషెస్ చెప్పారు, పోస్టులు కూడా పెట్టారు. సో వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా మమ్మీకి బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏం తీసుకుంటావు? హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళాలి. నీకు సర్ప్రైజ్. నువ్వేం తిన్నావు అనుకుంటున్నావు? చికెనే. సర్లే, గోంగూర చికెన్ అని ట్రై చేసి చాలా బాగుంటుంది. శనివారం ఆదివారం తింటా? ఎందుకు మానేసా నాన్ వెజ్? తిన్నాం మీ బలం. నేను తిన్నా. సరే చేస్ గ్లోగడేస్తుంది మమ్మీ. బాగున్నాయా బెలూన్స్? సరిపోతే ఇంకా కావాలా? వెనకాల కూడా ఉన్నాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
స్టార్ట్ చేసి లేట్ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే మమ్మీ. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో గాయస్, తణుకులో అయితే మా మమ్మీ బర్త్డే మంచిగానే సెలబ్రేట్ చేశాను. బట్ అది సరిపోదు. మా మమ్మీకి హైదరాబాద్లో ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో చూద్దాం ఆమె సర్ప్రైజ్ అవుతుందో లేదో. కోర్స్ మేమిద్దరం కలిసి వెళ్ళి ఆర్డర్ చేశాము. బట్ అది ఎంత ఫాస్ట్గా వస్తుందని ఆమెకు తెలీదు. లెట్స్ సీ హర్ రియాక్షన్. మమ్మీ ఇట్రా, ఎలా అనిపించింది నీ బర్త్డే సెలబ్రేషన్స్? బాగా అనిపించింది. ఏది బాగా నచ్చింది అన్నిటికన్నా? నీ బర్త్డేలో 3 చోట్లకి వెళ్ళాం కదా, ఏది నచ్చింది నీకు? ఆశ్రమంలో కేక్ నచ్చిందా? నేనేమనుకున్నానంటే ఒక రాజ్యంలో పంచి పెడతారు కదా, అట్లాగా నేను ఒక రాజమాతలాగా చూడాలనుకున్నాను. అలాగే ఈసారికి ఇలాగా నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా మంచిగా. ఇంకేమైనా కావాలా నీకు? సరిపోయినాయా చీరలో? ఇంకో సర్ప్రైజ్ ఉంది నీకు. ఏంటి గెస్ట్? ఏమో తెలియదు. కళ్ళు మూసుకో. ఇదే నీ బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ వస్తుందా? వచ్చింది. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. సరిపోతే ఇంకేమైనా కావాలా? చాలు ఇప్పుడు. సో మొత్తానికి నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ ఫస్ట్ బర్త్డే బాగా చేయాలనుకున్నా. బాగానే చేసానా? బాగా చేస్తా. హ్యాపీ? హ్యాపీ. మరి నెక్స్ట్ అన్నయ్య బర్త్డే ఉంటుంది. అన్నయ్యకి చెయ్యి. అన్నయ్యకి ఏం చేద్దాం? బైక్ కొను. బాగుందమ్మా. సరే. సో గాయస్, సక్సెస్ఫుల్లీ నేను ఏదో ట్రై చేద్దాం అనుకున్నా, ట్రై చేసా మా మమ్మీని హ్యాపీ చేయడానికి. సో దట్టు ఇది వెరీ స్పెషల్ బర్త్డే. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత నాకు కొంచెం మనీ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత నేను మా మదర్ని ఎట్లయినా హ్యాపీ చేయాలని అనుకున్నా. బిఫోర్ కూడా చాలా అనుకున్నా, బట్ ఇప్పుడు ఫైనాన్షియల్లీ కూడా కొంచెం బెటర్ అయ్యా కాబట్టి. అండ్ మీ లవర్స్ సపోర్ట్ వల్ల కూడా నేను ఈ పొజిషన్లో ఉన్నా అండ్ ఇలా కొంచెం మంచిగా చేయగలిగానంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, అట్ ది సేమ్ టైం మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య బర్త్డేకి వ్లాగ్స్ అవి ఏం చేయలేను, ఎందుకంటే మా అన్నయ్యకి కెమెరా అది నచ్చదు. అండ్ మా మదర్ని ఎందుకు తీస్తున్నానంటే మా మదర్ నేను వర్క్కి వెళ్ళిపోయినా, మా అన్నయ్య వర్క్కి వెళ్ళిపోయినా మా మదర్కి ఆ ఫోన్లో అది చూసుకొని హ్యాపీగా మురిసిపోతుంది అనమాట. సో అందుకు తీస్తున్నా. అండ్ లవ్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీడియో.